జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఆగస్టు నెలలో గోచారంలో ఉన్న గ్రహస్థితులు, అలాగే గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గోచారంలో ఏమన్నా విశేష అంశాలు సూచిస్తున్నాయా, గోచారంలో ఉన్న గ్రహగతులు, గ్రహ గమనాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి విశేష అంశాలను ఇస్తున్నాయి, శుభత్వాన్ని ఇస్తున్నాయి, ఇందులో అన్న జాగ్రత్తలు సూచిస్తున్నాయా, ఏమన్నా మార్పులు సూచిస్తున్నాయా, అలాగే గోచర గ్రహస్థితులతో పాటు వాటికి చేసుకోవాల్సిన పరిహారాలతో పాటు మనం అన్ని సహితంగా ఇప్పుడు మాట్లాడుకుందాము. మొదటగా గోచారంలో ఉన్న గ్రహ గమనాలు, గ్రహస్థితులు. మంగళ్ వృషభ రాశిలో సంచారము. మొదటి 2 రోజులు వృషభ రాశిలో సంచారం చేస్తున్న మంగళ్ 3వ తారీఖు నుంచి, ఆగస్టు 3వ తారీఖు నుంచి మిథున రాశిలో మంగళ సంచారం ఉంటుంది. బుధదేవుడు మిథున రాశిలో ఆయన సంచారం 5వ తారీఖు వరకు ఉంటుంది. 6వ తారీఖు నుంచి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలో బుధదేవుని సంచారం ఉంటుంది. కర్కాటక రాశిలో రవి బుధ గురుల సంచారము, రవి గురుల సంచారము మొదటి నుంచి ఉంది, స్టార్టింగ్ నుంచి. బుధదేవుడు 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది. రవి బుధ గురువులు ముగ్గురు కూడా 17వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది. 18వ తారీఖు నుంచి రవి కర్కాటక రాశిలో ఉన్న రవి సింహరాశిలోకి ఆయన సింహరాశిలో పయనం ఉంటుంది. 23వ తారీఖు కర్కాటక రాశిలో ఉన్న బుధ భగవానుడు సింహరాశిలోకి వస్తాడు. కేతుదేవుని సంచారము సింహరాశిలో, శుక్రదేవుని సంచారం, శుక్రాచార్యుల వారి సంచారము కన్యా రాశిలో, కుంభరాశిలో రాహు యొక్క సంచారము, శనీశ్వరుడి సంచారము మీనరాశిలో ఉంది. వక్రించిన శనీశ్వరుడి సంచారము మీనరాశిలో ఉంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ఫలితాలని ఇప్పుడు మనం చూద్దాము. ఫలితాన్ని చూడటానికంటే ముందుగా ఈ మాసంలో గోచారంలో ఉన్న ప్రత్యేక అంశం ఒకటి ఉంది, అది మనం చూద్దాం. కర్కాటక రాశిలో 6వ తారీఖు నుంచి, ఆగస్టు నెల 6వ తారీఖు 2026 6వ తారీఖు నుంచి, ఆగస్టు 6వ తారీఖు నుంచి, అలాగే 2026 ఆగస్టు 17వ తారీఖు వరకు రవి బుధ గురుల సంచారం ఉంటుంది. ఇది చాలా మంచిది. రవి బుధ గురువుల సంచారము కర్కాటక రాశిలో అందరికీ శుభత్వాన్ని సూచిస్తుంది. ఏ విషయాల్లో శుభత్వాన్ని సూచిస్తుందో అది మనం చూద్దాం. అంటే ఇప్పుడు ఆయన మిథున రాశి, కన్యా రాశి వాళ్ళకి కూడా మంచి ఫలితాలే ఉంటాయి, ఆయన రాష్ట్రాధిపతి కాబట్టి. ఇంకా కొన్ని రాశులకి ప్రత్యేకమైన శుభం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి పూర్తిగా శుభ ఫలితాలను ఆయన ఇవ్వడు కూడా, పూర్తిగా ఇవ్వలేడు. బట్ మిగతా 2 గ్రహాలు గురువు మరియు రవి వీళ్ళిద్దరు ఇస్తారు. బుధుడు పూర్తిగా శుభ ఫలితాలని కర్కాటక రాశి వాళ్ళకి ఇవ్వలేడు. ధనుసు మరియు మీన రాశి వాళ్ళకి కూడా బుధుడు ఇక్కడ కర్కాటక రాశిలో ఉంటే పూర్తిగా శుభ ఫలితాలను ఇవ్వడు. దాంతోపాటు అంతే, ఈ రాశుల వాళ్ళకి పూర్తిగా ఆయన శుభ ఫలితాలను ఇవ్వలేడు. ఇప్పుడు మనము ఈ ప్రత్యేక అంశాలతో కూడుకున్న ఈ గ్రహస్థితి అందరికీ ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్క రాశి వాళ్ళకి కూడా విడివిడిగా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఆర్థికంగా బలోపేతమయ్యే శుభ సమయం. ఆర్థిక విషయాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మీరు చేసే సర్వీస్ ఏదైతే ఉందో అది బాగా మంచి గుర్తింపు వస్తుంది, లైమ్ లైట్లోకి వస్తుంది. ఇప్పుడు ఉద్యోగంలో కూడా మనం కష్టపడాలి, వ్యాపారంలో కూడా కష్టపడాలి. జీవితం అంటేనే ఎవరికైనా పూల పాన్పులాగా ఉండదు, ఎక్కడో కొంతమందికి తప్పించి. మిగతా అందరికీ కూడా ఏదో ఒకటి చేసి దానికి తగ్గ ఎఫర్ట్స్, ఆ కష్టం అంటే ఎఫర్టే కదా, ఎఫర్ట్ పెడితేనే ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ ఎఫర్ట్స్కి తగ్గ ఫలితాలు మీరు ఇప్పుడు చూస్తారు. కాంపిటేటివ్ సక్సెస్ హైగా ఉన్న సమయం ఇది. మీరు బిజినెస్ చేస్తూ ఉన్నా లేదా ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా కాంపిటేటివ్ సక్సెస్ చక్కగా ఉంది, సంతృప్తిగా అనిపిస్తుంది. ఈసారి ఎలా ఉంటుందంటే ఈ నెల మీరు ఒక్కొక్కసారి మనం జీవితంలో మనల్ని మనం సమాధాన పరచుకోవాల్సి వస్తూ ఉంటుంది. చాలా విషయాల్లో మనల్ని మనం సమాధాన పరచుకోవాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఈ మాసం అలా ఉండదు.
మీకు మీరు సమాధానం చెప్పుకోకుండా సంతృప్తికరంగా మీకు ఈ మాసం అంతా కూడా ఉంటుంది. ప్రత్యేకించి వృత్తిపరంగానండి, మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఆర్థికంగా, ఇంకా వృత్తిపరంగా అంటే ఆర్థికంగా బాగుంటేనే కదా వృత్తిపరంగా బాగున్నట్లు. అలా మీకు ఈ మాసం అంతా కూడా చాలా సంతృప్తికరంగా వెళ్తుంది. మీ రాష్ట్రాధిపతి ద్వితీయంలో ఉండడం ఇంకొక ప్లస్. మీకు ఆదాయపరంగా మంచి జీవకారకుడైన బృహస్పతి కూడా అక్కడే ఉండడం వల్ల మీకు ఆదాయపరంగా పెరుగుతాయి మీకు, లేదంటే మీ కుటుంబ సభ్యులకు కావచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు గృహిణులు అనుకోండి, మీ గృహిణులు అయితే కనుక మీ హస్బెండ్కి పెరుగుతుంది. వాళ్ళు మీరు విద్యార్థులు అనుకోండి, మీ తల్లిదండ్రులకి, వాళ్ళు వర్కింగ్ ఉంటారు కదా, వాళ్ళకు వస్తుంది. సో తల్లిదండ్రులు ఇద్దరు వర్కింగ్ అయితే ఇద్దరికి అప్లికేబుల్ ఉంటుంది ఈక్వల్గా. ఒకళ్ళైతే వాళ్ళకే మొత్తం అప్లికేబిలిటీ ఉంటుంది. ఒక యోగం ఉంది అంటే అది ఎలాగలా వస్తుంది, రాకుండా అయితే ఉండదు. ఇదొక ప్లస్ పాయింట్. ఇప్పుడు మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు, వ్యక్తులకి సంబంధించిన విషయాల్లో, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు ఈ మాసం తీసుకోకండి. అదొకటి పోస్ట్పోన్ చేయండి. ఈ మాసంలో మీరు తీసుకునే ముఖ్య నిర్ణయాలు పూర్తిగా సఫలీకృతం కావు, ఊరికే అలాగ టైం వేస్ట్ అవుతుంది వాటికి. గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు ఏవి కూడా ఈ మాసంలో పూర్తిగా మొదలు పెట్టడానికి అనుకూలంగా లేదు. అలాగే మీ ఇంట్లో ఆడవాళ్ళ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ లేదా యూట్రస్కి సంబంధించిన ఇబ్బందులు స్వల్పంగానే ఉంటుంది, 1 రోజు 2 రోజుల్లో తగ్గిపోయే ఉంటుంది. ఎందుకంటే మీ దాని ప్రకారం మళ్ళీ వాళ్ళ జాతక బలాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కదా. ఎక్కువగా ఉండదు, చాలా స్వల్పంగా వస్తుంది. ఒక 1 డే కొంచెం డౌన్ అయినట్టు అనిపించినా మళ్ళీ మామూలుగా సర్దుమణిగిపోతారు. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఏం పరిహారం చేసుకోవాలి? ఇప్పుడు మనము ఫలితాలు తెలుసుకున్నాము, దీనికి తగ్గట్టు పరిహారాలు ఏం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. కర్కాటక రాశి మెయిన్గా మనకి ఇప్పుడు పరిహారం చూడాలి. కర్కాటక రాశిలో 3 గ్రహాల సంచారము మాక్సిమం ఒక 10 days వ్యవధి, 10 daysలో ఉంటుంది, 10 days వరకు ఉంటుంది. కాబట్టి మేజర్ ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక 2-3 గ్రహాలు, 1 కన్నా ఎక్కువ గ్రహాలు ఏదైనా రాశిలో ఉంటే ఆ రాశి యొక్క ప్రభావము, ఆ రాశి దేన్ని సిగ్నిఫై చేస్తుందో మన జన్మ జాతకంలో, దాని ప్రభావము వల్ల శుభ ఫలితాలు కావచ్చు, అశుభ ఫలితాలు కావచ్చు, ఎవరికైనా వస్తాయి, మనకు వస్తాయి. అయితే శుభ ఫలితాలు అయితే ఓకే, అశుభ ఫలితాలను తగ్గించుకోవడానికి. ఇప్పుడు శుభ ఫలితాలు అయినా సరే ఉన్న వాటిల్ని కమ్ డౌన్, ఉన్న శుభ ఫలితాలు అయినా సరే ఒకవేళ తీసుకోలేని స్థితిలో ఉంటే తీసుకోగలగడానికి చేయాల్సిన పరిహారం వచ్చేసేసి ఈ మాసం మొత్తం కూడా ఆగస్టు 1 మొదలుకొని ఆగస్టు నెల చివరి వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళు లలితా చాలీసా చదువుకోవడం. మనకి గోచారంలో కర్కాటక రాశి అంటేనే చతుర్థ స్థానం మాతృస్థానం, మాతృవడి. అందువల్ల జగన్మాత యొక్క కృపా కటాక్షాలని అందుకోవడానికి ఇది చాలా చక్కటి శుభ సమయం. ఈ సమయంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన అత్యంత శుభ ఫలితాలను అందిస్తుంది. అమ్మవారిని ఎప్పుడైనా బాల రూపంలో మనం పూజిస్తే విశేషంగా అనుగ్రహిస్తుంది, త్వరితంగా కూడా వరాల్ని మనకి అనుగ్రహిస్తుంది. బుధుడు కాబట్టి, ఇక్కడ ఉన్నది బుధుడు కాబట్టి బాల రూపంలో అమ్మవారిని ఆరాధన చేయొచ్చు. గురు భగవానుడు కూడా ఉన్నాడు కాబట్టి మీరు జగన్మాతగా కూడా అమ్మవారిని అర్చించవచ్చు. మీ చాయిసెస్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అమ్మవారి ఆరాధన లలితా చాలీసా చదవండి, చాలా బాగుంటుంది. ఒకవేళ చదవలేకపోతే వినండి, కనీసము చాలా మంచి ఫలితాలు మీరు చూస్తారు. ఈ లలిత చాలీసా చదువుతూ ఉంటే చదివిన రోజే మీకు ఒక న్యూ ఎనర్జీ అనిపిస్తుంది, చాలా బాగా ఉంటుంది. అలాగే సౌందర్య లహరి వినడమో చదవడమో చేయండి. చదవడం అంటే పర్ఫెక్ట్గా వస్తేనే చదవాలి, లేదంటే ఎవరి దగ్గరైనా గురుముఖత నేర్చుకొని అప్పుడు చక్కగా చదవచ్చు. వినండి, కనీసం వినడానికైతే మనకి ఇప్పుడు అవకాశం ఉంది. కలియుగంలో ఉన్న సులభోపాయాలు ఎన్నో ఉన్నాయి, కాకపోతే మనం ఇవన్నీ పట్టించుకోకుండా
లౌకికంగా పరిగెత్తుతూ ఉంటాం, ఇంకా తప్పదు, బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. కానీ ఈ సులభోపాయాల మీద మనము ఒకసారి దృష్టి పెడితే ఇవన్నీ కూడా మనకి కాంప్లికేట్ థింగ్స్ అన్ని అన్కాంప్లికేట్ అవుతాయి అన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. అది సౌందర్య లహరి దానికి ఉత్తమమైన సాధన. ఈ నెల మొదలుకొని నెలనాళ్ళు అసలు ఇక్కడి నుంచి ఇంకా కంటిన్యూ చేయండి. మీ ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తే అన్నాళ్ళు కంటిన్యూ చేయండి. సౌందర్య లహరి. దాంతోపాటు అమ్మవారిని పూజించినప్పుడు మరి అయ్యవారిని కూడా పూజించాలి కదా. అందులో కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో గురుడు ఉన్నాడు. గురుడు అంటేనే శివుడు అని చెప్తుంది మనకి జ్యోతిష శాస్త్రం. మరి ఆ స్వామివారిని కూడా పూజించాలి కదా, అందుకని శివానంద లహరి. ఈ రెండు వినండి అత్యంత భక్తి శ్రద్ధలతోటి మనసు లగ్నం చేసి అంటే చాలా కాన్సన్ట్రేటెడ్గా వింటే కనుక చాలా అంటే చాలా మంచి ఫలితాలని మనమందరం కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రతిరోజు మీకు ఏదో ఒక సమయం పెట్టుకోండి. స్నానం చేశాక వెంటనే అయితే ఇంకా మంచిది. వినడమే కాబట్టి చదవడం కాదు కాబట్టి కొంచెం శుచులయ్యి కాళ్ళు చేతులు కడుక్కొని బయటికి వెళ్ళి వస్తే బట్టలు మార్చుకొని, కుదిరితే మీరు స్నానం చేయండి, లేదా బట్టలు మార్చుకొని ఉతికిన బట్టలు కట్టుకొని కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని కూర్చొని బొట్టు పెట్టుకొని నుదుటన వినండి. చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. కుదిరిన వాళ్ళు అంటే పొద్దున్నే ఉద్యోగం, పరుగులు, వ్యాపారము, పరుగులు ఇలా కొంచెం అలా ఉన్నా మేము మేనేజ్ చేసుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు పొద్దున్నే స్నానం చేసిన వెంటనే వినండి. రోజుకొక శ్లోకం వినండి, భక్తి శ్రద్ధలతో వినండి. చాలు, మీకు ఎంత కుదిరితే అంత అసలు వినడానికి ప్రయత్నించండి. దీంతో ఎంతో మంచి మార్పులు మీరు చూస్తారు. గోచారంలో ఉన్న మీ జన్మ గ్రహస్థితుల్లో మీకు ఏవేవైతే ఇబ్బందులు కలిగిస్తున్నాయో ఆ ఇబ్బందుల నుంచి నెమ్మదిగా గట్టెక్కడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇది ఈ మాసం చేసుకోవాల్సిన గోచర గ్రహస్థితుల రీత్యా చేసుకోవాల్సిన పరిహారము. ఇలా మనందరం కూడా జగన్మాత మరియు మహాదేవుడు ఆశీస్సుల్ని పరిపూర్తిగా అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇంకొకటి దీంతో పాటు ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. ప్రతిరోజు చేస్తే కనుక అత్యద్భుతమైన ఫలితాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం అందరం కూడా భగవంతుడి కృపా కటాక్షాలకి పాత్రలం అవ్వాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.